కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి వినబోయే 3వ కథ న్యాయ అవస్థ. అదేమిటో విందాం. మరి కథ పేరు న్యాయ అవస్థ. కౌసల్య టీచర్ 10వ తరగతిలో అడుగుపెట్టింది. విద్యార్థులంతా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ అభివాదం చేశారు. అందర్నీ కూర్చోమంటూ సంజ్ఞ చేస్తూ మొదటి బెంచి విద్యార్థుల వైపు చిరునవ్వుతో చూసింది ఆమె. అఖిల్, చైతన్య జంటగా కూర్చోవడం కౌసల్యకు ముచ్చటేస్తుంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. మొదటి ర్యాంకు కోసం పోటాపోటీగా చదువులో కుస్తీలు పడుతూ ఉంటారు. ఇంకా తాను చెప్పే పాఠాలు అతి శ్రద్ధగా వినడం కౌసల్యకు వారిపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ రోజు జడ్జిమెంట్ అనే పాఠం చెబుతూ మర్యాద రామన్న ఉదాహరణగా తీసుకుంది. అందులో రామన్న ప్రజల తగువులకు సమయస్ఫూర్తిగా తీర్పునివ్వడం, ఆనాటి న్యాయ వ్యవస్థ గురించి కూలంకుషంగా వివరించింది. చివరగా నేటి న్యాయ వ్యవస్థ అనే అంశం మీద 10 వాక్యాలు రాసుకురండి అని పిల్లలకు హోంవర్క్ ఇచ్చింది. ఆ మర్నాడు విద్యార్థులు వ్రాసుకు వచ్చిన వాక్యాలు చదివింది. దాదాపు అంతా మన న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని రాశారు. కానీ అఖిల్ మాత్రం నేటి మన న్యాయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయిందని, అది సామాన్యులకు న్యాయ అవస్థగా మారిందని రాశాడు. కౌసల్య టీచర్ అఖిల్ వ్రాసిన ఆ వాక్యాలు అందరికీ చదివి వినిపించింది. చైతన్య లేచి షేమ్ షేమ్, ఇది తప్పు అంటూ అఖిల్ను కోపంగా చూశాడు. అఖిల్ సైతం కోపంగా చైతన్యను చూస్తూ నో ఐఎమ్ రైట్ అంటూ తలగరేస్తూ నిలబడ్డాడు. టీచర్ ఇద్దరిని శాంతపరిచింది. ఇలా ఇద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకోవడం అదే ప్రథమం. పిల్లలు ఎవరి అభిప్రాయాలు వారివి. వారి వారి అనుభవాల మీద అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. కానీ అఖిల్ చెప్పినట్లు మన న్యాయ వ్యవస్థపై మనకు నమ్మకం సన్నగిల్లినప్పుడు దేశంలో అరాచకం మొదలవుతుంది. అది న్యాయ అవస్థగా మారుతుంది. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భావి భారత పౌరులైన మీ మీదే ఆధారపడి ఉంది అంటూ టీచర్ వివిధ ఉదాహరణలు చెప్పింది. కౌసల్య టీచర్ అందరికంటే ముందుగా పాఠశాలకు రావడం అలవాటు. వచ్చి రావడంతోనే తరగతి గదులన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా అని కలియ తిరుగుతుంది. 10వ తరగతిలోకి అడుగు పెట్టేసరికి అక్కడి దృశ్యం చూసి కెవ్వున అరిచింది. గజ వణికిపోయింది. ఎదురుగా అఖిల్ తన క్లాస్మేట్ పవన్ కుమార్ పై కత్తితో దాడి చేస్తున్నాడు. వెంటనే ధైర్యంగా అఖిల్ ను పట్టుకుందామని ప్రయత్నం చేసింది. కౌసల్యను చూడగానే అఖిల్ కిటికీ గుండా దూకి పారిపోయాడు. పవన్ కత్తి గాయం పైన చెయ్యి పెట్టుకుని కుప్పకూలిపోయాడు. కౌసల్య వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసింది. హెడ్ మాస్టర్ సహాయంతో అఖిల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కౌసల్య. పవన్ హాస్పిటల్లో చేరాడు. అఖిల్ ని పోలీసు పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సంఘటన జరిగి కొద్ది రోజులు గడిచింది. ఆ వేళ కౌసల్య టీచర్ క్లాసులో విద్యార్థులంతా కుతూహలంగా అఖిల్ కేసు వివరాలు అడగసాగారు. తాను న్యాయానికి కట్టుబడి కోర్టులో ఇచ్చిన సాక్ష్యం వివరిస్తూ తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పసాగింది. ఇంతలో అఖిల్ మామూలుగా తరగతి గదిలోకి అడుగుపెట్టేసరికి కౌసల్య టీచర్తో పాటు పిల్లలంతా నివ్వెరపోయారు. అఖిల్ ముఖం చిరునవ్వులు చిందిస్తూ తన విజయగాథను చెప్పసాగాడు. టీచర్, నేను ఆ రోజే న్యాయ వ్యవస్థపై నా అభిప్రాయం చెబితే మీరంతా వ్యతిరేకించారు. నా ప్రాణ స్నేహితుడు చైతన్య సైతం నా అభిప్రాయం తప్పన్నాడు అంటూ ధీమాగా క్లాస్ అంతా చూస్తూ ఈ రోజు ఏమైంది? మీ ముందే పవన్ పై హత్యా ప్రయత్నం చేశాను. మీరు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. అయినా కోర్టు కేసు కొట్టేసింది. అంతా డబ్బు మహత్యం. మా నాన్నగారు గొప్ప రాజకీయ నాయకుడని మీ అందరికీ తెలుసు. జడ్జి గారిని డబ్బిచ్చి కొన్నాం. ప్రపంచంలో డబ్బును మించిన శక్తి మరేదీ లేదు టీచర్. అది నిరూపించడానికే పవన్ పై దాడి చేశాను. వాస్తవానికి పవన్ కి నాకు మధ్య ఎలాంటి శత్రుత్వము లేదు అంటూ వినమ్రంగా వెళ్లి చైతన్య పక్కకు యథాస్థానంలో కూర్చున్నాడు అఖిల్. చైతన్య వెంటనే లేచి టీచర్, నాకు ఈ రోజు మనసేం బాగాలేదు, నాకు సెలవు ఇప్పించండి అంటూ టీచర్ అనుమతి తీసుకుని నేరుగా ఇంటికి పరిగెత్తాడు. కోర్టుకు వెళ్లబోతూ గుమ్మంలో ఎదురైన చైతన్యను చూసి అప్పుడే వచ్చేసావేమిరా, స్కూల్ లేదా అంటూ అడిగాడు ఆశ్చర్యంగా చైతన్య నాన్న జిల్లా జడ్జి నాగభూషణం. నాన్న, అఖిల్ కేసు కొట్టివేసింది మీరే కదూ అంటూ కోపంగా అడిగేసరికి నాగభూషణం నివ్వెరపోయాడు. అఖిల్ నేరస్తుడని ప్రాసిక్యూషన్ వారు సరిగ్గా నిరూపించుకోలేకపోయారు. అందుకే కేసు కొట్టివేశాను. అయినా ఆ విషయాలన్నీ నీకెందుకు? చక్కగా నీ చదువుపై శ్రద్ధ పెట్టు అంటూ వెళ్లబోతున్న నాగభూషణం కాళ్లు చుట్టేసుకున్నాడు చైతన్య. అనుకోని పరిణామానికి కుయ్యబారిపోయాడు నాగభూషణం. నాన్న, ప్రజల మనుగడకు అత్యంత ప్రధానమైనవి కోర్టులు. ఎంతో నమ్మకంతో కోర్టుల్ని ఆశ్రయిస్తారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోతే ప్రపంచమే సర్వనాశనం అవుతుందని మా టీచర్ చెప్పింది. అలాంటప్పుడు ఈ చదువులెందుకు? నేను చదువు మానేస్తాను
చేస్తాను నాన్న. చదువుతో సంస్కారం పెరగాలి గాని పెడదారి పట్టొద్దు. చదువు అంతగా లేకున్నా ఎందరో మహానుభావులు మన దేశ కీర్తి ప్రతిష్టలు చాటారు. వారి రచనల ద్వారా దేశము యొక్క దశ దిశను నిర్దేశించారు. దానికి ఒక ఉదాహరణ మన రావూరి భరద్వాజ గారు అంటూ నాగభూషణం కాళ్లపై తల పూర్తిగా అంచి కన్నీళ్లతో పాదాలు కడగసాగాడు. అఖిల్ నిజంగా నేరస్తుడేనని మీకు తెలుసు. మా కౌసల్య టీచర్ స్వయంగా చూసిందని తెలుసు. కానీ మీరు డబ్బుకు దాసోహం అన్నారు. అది నిరూపించాడు అఖిల్. దినం దినం మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ మధ్య ఇద్దరు న్యాయవాదులను అవినీతి విభాగం వారు అరెస్టు చేయడం ఎంత సిగ్గుచెట్టు నాన్న. అంతా నన్ను అవినీతికి సింహస్వప్నుడు నాగభూషణం జడ్జి గారి కుమారుడు చైతన్య అంటే ఎంతో గర్వపడతాను నాన్న. కానీ లంచగొండి నాగభూషణం జడ్జి కొడుకు అంటే నేను చచ్చిపోతాను నాన్న అంటూ చైతన్య వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. నాగభూషణం కళ్ళు చెమర్చాయి. చైతన్యను లేవదీసి తన గుండెలకు హత్తుకున్నాడు. బాబు చైతన్య, నువ్వు గర్వపడేలా నా ప్రయాణం కొనసాగిస్తానని భగవద్గీతపై ప్రమాణం చేస్తున్నాను అంటూ చైతన్య వీపు తట్టాడు నాగభూషణం. చూసారా, ఈ కథ వింటున్న మనకే ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడి నేరం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడకుండా తనకు చదువు చెప్పే టీచర్ దగ్గరికే వచ్చి డబ్బుతో న్యాయాన్ని కొనగలిగాను అని ధైర్యంగా చెప్పాడంటే ఈనాటి మన సమాజంలో ఉన్నది న్యాయ వ్యవస్థ, న్యాయ అవస్థ అని మనం ఆలోచించుకోవాలని చక్కని సందేశాన్ని ఇచ్చిన ఈ కథను రచించినటువంటి శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారికి మనందరి తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కథ వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం మొగ్గ అనే శీర్షికలో 22/7/2017 సంవత్సరంలో ప్రచురించబడింది. ఈ చక్కని కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ రేపటి భాగంలో శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన 4వ కథ స్నేహం అనే కథను విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.